ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను తన అమ్మమ్మ, తాతలతో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. గ్రామం వెలుపల ఒక పెద్ద అడవి ఉండేది. అక్కడ పక్షులు పాడేవి, నది ప్రవహించేది. రాముకు చదువు చాలా ఇష్టం. కానీ గ్రామంలో పాఠశాల లేదు. ప్రతిరోజు ఉదయం 5 కిలోమీటర్లు నడిచి పక్క గ్రామం పాఠశాలకు వెళ్తూ ఉండేవాడు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా అతను ఆగేవాడు కాదు. ఒకసారి భారీ వర్షంలో నది పొంగి పారింది. వంతెన కొట్టుకుపోయింది. రాము పాఠశాలకు వెళ్లడానికి దారి లేకపోయింది. అతను చాలా బాధపడ్డాడు. అప్పుడు అతని తాత, రాము, నీకు చదువుకోవాలనే కోరిక ఉంటే దారి తప్పకుండా కనిపిస్తుంది అన్నారు. రాము తన స్నేహితులను పిలిచి గ్రామం అంతా సమావేశం చేశాడు. మనం ఒక చిన్న వంతెన కట్టుకుందాం అన్నాడు. గ్రామం అందరూ కలిసి పని చేశారు. కొందరు రాళ్లు తెచ్చారు, కొందరు చెట్లు నరికారు, పిల్లలు కూడా సహాయం చేశారు. ఒక్క వారంలోనే చిన్న ముఖ్యం వంతెన సిద్ధమైంది. ఆ వంతెన మీద నడిచి రాము పాఠశాలకు వెళ్తూ ఉండేవాడు. అతను పరీక్షల్లో మొదటి స్థానం సాధించి గ్రామానికి గర్వం తెచ్చాడు. గ్రామస్తులు ఇలా అంటారు, ఒక నిజమైన ఆశ ఉంటే ఊరంతా ఒక్కటై నిలిస్తే ఏదీ అసాధ్యం కాదు.